వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచాడు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని డప్పు కొట్టాడు. అది నిజమేనని ప్రజలంతా నమ్మారు. ఇప్పుడు అదే అమరావతిని అప్పులకు స్కాములకు నిలయంగా మార్చేసి తనకు బాగా అలవాటైన వెన్నుపోటు పొడిచాడు. నిజానికి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే ఏంటో తెలుసా? దానికోసం పైసా ప్రజాధనం ఖర్చు పెట్టకుండా, అప్పులు లేకుండా, వడ్డీ కట్టకుండా దానికదే సొంతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుని నిర్మించబడే నగరం. చంద్రబాబు మనకు చెప్పింది, డప్పు కొట్టి ప్రచారం చేసింది ఇదే. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆయన వెన్నుపోటు పార్టీకి అధ్యక్షుడు ఎలా అవుతాడు? ఇటువైపేమో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని 76 ఏళ్ల నాలుకతో అబద్ధాలు చెప్తాడు. అటేమో వేలాది కోట్లు అప్పుల మీద అప్పులు తెచ్చి అమరావతిలో కుప్పగా పోస్తాడు. అది చాలదన్నట్లుగా బడ్జెట్లో 6,000 కోట్లు అమరావతి కోసం వెదజల్లుతాడు. ఇప్పటిదాకా అమరావతి ముసుగులో, సెల్ఫ్ ఫైనాన్స్ ముసుగులో, ప్రపంచ రాజధాని ముసుగులో చంద్రబాబు గారు చేసిన అప్పు ఎంతో తెలుసా? చేయబోయే అప్పు ఎంతో తెలుసా? ముందుగా ఇప్పటిదాకా చేసిన అప్పెంతో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆ తరువాత చేయబోయే అప్పు మీ గుండె గుబేలమంటుంది. ఒక్కసారి ఆ అప్పును చూడడానికంటే ముందు ఆల్రెడీ చేసేసిన అప్పుని ఒక్కసారి చూద్దాం. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15,000 కోట్లు సార్. హడ్కో నుంచి 11,000 కోట్లు సార్. జర్మనీకి చెందినటువంటి KfW సంస్థ నుంచి 5,000 కోట్లు సార్. NABFID నుంచి 7,500 కోట్లు సార్. APPFCL నుంచి 1,500 కోట్లు సార్. నాబార్డు నుంచి 7,387 కోట్లు. ఈ మొత్తం కలిపితే ఎంత అయిందయ్యా అంటే 47,387 కోట్లు. రూపాయి 2 రూపాయలు కాదు, 47,387 కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పు చేసేశారు. ఇది కాకుండా ఆయన గారు చేయబోయే అప్పు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుకి సొంతంగా వనరులు సమకూర్చుకొని నిర్మించబోయేటటువంటి, తనకు తానే నిర్మించుకునేటటువంటి నగరం ఇప్పటిదాకా చేసినటువంటి అప్పు మీరు చూశారు కదా. ఇప్పటి వరకు ఆ ముళ్ళ చెట్లు కొట్టడానికి, వరద నీరు ఎత్తిపోయడానికి 1,000 ఎకరాలు అలాగే చెట్లతో, ముళ్ళ పొదలతో నిండిపోయినటువంటి ఆ రాజధానికి ఇప్పటి వరకు అయినటువంటి ఖర్చు, చేసినటువంటి అప్పు 47,387 కోట్లు. ఇదంతా పైకి కనిపిస్తున్నటువంటి అప్పు. ఇది కాకుండా గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా 2014-19 మధ్య, ఈ 2014-19 మధ్య ఇది కాకుండా 5,000 కోట్లు అప్పు చేశారు సార్. అది కాకుండా ఏది ఈ 47,387 కోట్లు ప్లస్ 2014-19 మధ్య 5,000 కోట్లు. అది కాకుండా అమరావతి కోసం ఒక్కో ఇటుకకు మీ వంతు సాయం చేయండి అంటూ వెబ్సైట్ పెట్టి మరీ దండుకునేశారు. ఆ డబ్బు ఏమైపోయిందో ఇప్పటికీ లెక్కలేదు. ఇది కాకుండా ఇంకోటి ఉంది. 2020 జనవరిలో జోలెపట్టి వీధి వీధి తిరిగి మరీ చందాలు వసూలు చేశారు మనం చంద్రన్ సార్. తెచ్చిన అప్పు, ఇటుకరాయి మాటన కొట్టేసిన సెంటిమెంటు సొమ్ము, జోలెపట్టి అడుక్కున్న సొమ్ము, ఇదంతా ఎటుపోయింది? సెల్ఫ్ ఫైనాన్స్ అనే కాకి తన్నుకుపోయిందా? పోతే పోయింది సార్. మతిపోయే ఇంకో నిజం మీకు చెప్పాలి. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ముసుగులో, అమరావతి నిర్మాణం ముసుగులో వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు ఎంత అప్పు చేయబోతున్నారో మీకు తెలుసా? ఇది పాయింట్. ఎంత అప్పు చేయబోతున్నారో ఇప్పటి వరకు మీరు చూసింది 47,387 కోట్లు సార్. ఇది రాసి పెట్టుకోండి సార్ ఈ రాష్ట్ర ప్రజలందరూ. అమరావతి ముప్పు, అమరావతి అప్పు 47,387 కోట్లయితే ఇక చేయబోయేటటువంటి అప్పు మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఒక్కసారి నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తాను. ఆధారం ఎల్లో మీడియాకి సంబంధించిందే చూపెడతాను. ఆత్మగారు, రామోజీరావు గారి ఆత్మ రాసినటువంటి ఒక వార్త, దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే వార్త ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. మొదటి దశలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 53,000 ఎకరాల భూమి ఉంది సార్. ఇప్పుడు 53,000 ఎకరాల భూమి ఉంది. ఇది సరిపోదట. ఇది సరిపోకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా మా చంద్రబాబు నాయుడు గారు? 2వ దశ 3వ దశకి వెళ్ళబోతున్నారు. 2వ దశ 3వ దశలో మనకు చెప్పింది ఎంత సార్? 2వ దశలో కేవలం 20,000 ఎకరాలు మాత్రమే చెప్పారు. గుర్తుంది కదా అందరికీ? 20,000 ఎకరాలు మాత్రమే చెప్పారు. కానీ దీని మాటున అతి పెద్ద కుట్ర దాగుంది.
అతి త్వరలో మీ భూములన్నీ ఫట్ మాయం కాబోతున్నాయి. మీ భూములన్నీ మాయమైపోతాయి. చంద్రబాబు నాయుడు గారి బ్యాంకులోకి వెళ్ళిపోతాయి మీ భూములన్నీ. ఇది నేను చెబుతున్న విషయం కాదు, ఈనాడు దినపత్రిక రాసినటువంటి వార్త. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. రాజధాని రెండో దశ 709 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్. ఎంతుంది సార్? 709 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్ గీశారు మా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మనకు డప్పు కొట్టి మరి ఆ ముసుగులో చేస్తున్నటువంటి భూదందా కావచ్చు, అవినీతి కావచ్చు, స్కామ్ కావచ్చు, కుంభకోణం కావచ్చు, ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి చూడండి. ఈ రాజధాని రెండో దశ 709 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్ ఎంతవరకు ఉందో తెలుసా? ఒక్కసారి స్క్రీన్ పైన క్లియర్ గా చూడండి సార్. దీని పరిధిలో 50 గ్రామాలు రాబోతున్నాయి. 1.75 లక్షల ఎకరాలు. 1-2 కాదు, 1.75 లక్షల ఎకరాలు సేకరించబోతున్నారనేది ఈ వార్త సారాంశం. ఇప్పటికే మన చేతిలో 53,000 ఎకరాలు ఉన్నాయి. ఇది కాకుండా మరో 1,75,000 ఎకరాలు సేకరించబోతున్నారనేది ఇందులో ఉన్నటువంటి వార్త సారాంశం. ఇందులో క్లియర్గా ఒక విషయం రాశారు సార్, మీకు అందరికీ క్లియర్గా అర్థమయ్యేలా. ఇక్కడ ఉన్నదే ఎల్లో మార్క్లో ఉంది కదా, ఇది మీకు నేను ఇప్పుడు చదివి వినిపిస్తున్నాను. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాల విస్తీర్ణం 20,494 ఎకరాలు. ఇవి 20,000 ఎకరాలు ఉన్నాయి. దాదాపుగా 20,494 ఎకరాలు. అయితే మిగతా 43 గ్రామాల్లోని భూముల విస్తీర్ణం 1,54,853 ఎకరాలు. అంటే 20,000 ఎకరాలు ప్లస్ మరో 43 గ్రామాల్లోని 1,54,853 ఎకరాలు. మొత్తంగా రెండో దశలో 1,75,347 ఎకరాలు సార్. 1,75,347 ఎకరాలు. ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి 53,000 ఎకరాలు, ఈ 1,75,000 ఎకరాలు అంతా కలిపితే ఎంత అయిందయ్యా అంటే 2,28,000, దాదాపుగా 2,30,000 ఎకరాలకు వెళ్ళిపోయింది. దాదాపుగా 2,30,000 ఎకరాలు. ఎకరాకి ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసు కదా సార్. మా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, మన ముఖ్యమంత్రి గారే చెప్పారు, మాస్టర్ ప్లాన్ గీస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని డప్పు కొడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఎకరాకు 2 కోట్లు. ఎకరాకు 2 కోట్లు. ఆ లెక్కన ఎంత ఖర్చు పెట్టబోతున్నారు? ఆ లెక్కన 4,60,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురాబోతున్నారు. రాసి పెట్టుకోండి ఈరోజు. ఎకరాకు 2 కోట్ల రూపాయల లెక్కేసుకుంటే 4,60,000 కోట్ల రూపాయలు అప్పు చేయబోతోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది రామోజీరావు గారి ఆత్మ రాసినటువంటి వార్త ప్రకారం మనకు తెలుస్తుంది. ఆత్మ అబద్ధం చెప్పదు కదా, ఆత్మకి ఆల్రెడీ సమాచారం ఉంటుంది కదా. ఆ ఆత్మ రాసినటువంటి వార్తే 709 చదరపు కిలోమీటర్లకు రెండో దశ మాస్టర్ ప్లాన్. దీని పరిధిలో 50 గ్రామాలు, 1,75,000 ఎకరాలు. ఆల్రెడీ మన దగ్గర 53,000 ఎకరాలు ఉన్నాయి. అంతా కలిపితే 2,30,000 ఎకరాలు అవుతోంది. వీటికి ఎకరాకు 2 కోట్ల చొప్పున మాస్టర్ అభివృద్ధి చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి అయ్యే ఖర్చు చూస్తే 4,60,000 కోట్ల రూపాయలు. రూపాయి పైసా ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు తీసుకొస్తారు? అప్పులు తీసుకురావాలి. ఈ అప్పులకు వడ్డీలు ఎవరు కట్టాలి? ఈ అప్పులు ఎవరు తీర్చాలి? అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని 4,60,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన రుద్దుతుంటే ప్రశ్నించేవారు ఎవరు? ఎవరి భవిష్యత్తు కోసం ఈ 4,60,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన అప్పు రుద్దుతున్నారు? రైట్, ఒక్కసారి టుడేస్ బిగ్ క్వశ్చన్ స్క్రీన్ పైన చూద్దాం సార్. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని వెన్నుపోటు పొడిచిన బాబే రాష్ట్రానికి అతిపెద్ద గుదిబండలా మారారా? నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు గుదిబండలా మారింది ఎవరు రాష్ట్రానికి? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పులా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారేనా? ఇది అసలు సిసలైనటువంటి ప్రశ్న. రైట్, ఈ అంశాలపైనే చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ సి రామచంద్రయ్య గారు, అలాగే తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, బండి పుణ్యశీల గారు వైఎస్ఆర్సీపీ
అధికార ప్రతినిధి. ఎస్ చంద్రశేఖర్ గారు, రాష్ట్రానికి ఈ అమరావతి దానికోసం చేస్తున్నటువంటి అప్పులు ఒక గుదిబండలా మారుతున్నాయా? అసలు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని రాష్ట్రాన్ని మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రానికి గుదిబండలా మారారా? ఇది అసలు సిసలైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. అలాగే అంతకంటే ముందు ఈరోజు తాడేపల్లిలో మీ పార్టీ అధినాయకుడు జరిపినటువంటి సమావేశం, అందులో మీకు వారు చేసినటువంటి దిశానిర్దేశం గురించి ఒక 2 minutes మాట్లాడండి. తర్వాత ఈ అంశం గురించి చెప్పండి. అందరికీ నమస్కారం సార్. సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ మొట్టమొదటిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకి, అంటే సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా లేదా ఎంపీపీలుగా, చైర్మన్లుగా, అదేవిధంగా కార్పొరేషన్లో ఉండేటటువంటి వివిధ కౌన్సిలర్లు, వీళ్ళంతా ఎవరైతే పోటీ చేస్తున్నారో వారికి బలంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జి గారు నిలబడాలి అనేది మొట్టమొదటి సూచన. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క బలమే ఈ పార్టీని ఇంత గొప్పగా నడిపిస్తుంది. కాబట్టి వారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి వారికి బలంగా నిలబడితే ఈ ప్రతిపక్ష సమయంలో వారు ఎలక్షన్ చేసుకోగలుగుతారు. అలా చేయలేనటువంటి వాళ్ళని అనర్హులుగా చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీరు గ్రౌండ్ లెవెల్లో గట్టిగా నిలబడండి. ఖచ్చితంగా ఎలక్షన్స్లో పోటీ చేసేటటువంటి వాళ్ళకి ధైర్యంగా నిలబడి పోటీ చేసే విధంగా వారిని ప్రోత్సహించండి అనేది ఇవాళ పూర్తి సారాంశం. ఎవరైతే కొంతమంది పట్టించుకోకుండా ఇన్ఛార్జీలుగా ఉండి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్స్ ఉత్సాహం చూపిస్తున్నా కానీ వారిని ప్రోత్సహించకుండా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అంటే వాళ్ళు పోటీ చేయకుండానే యునానిమస్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటుంటారో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి, లేకపోతే బెదిరించి, లేదా డబ్బుని వెదజల్లి ఏదైతే చేయాలని అనుకుంటున్నారో అలాంటి వాటిని ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం రక్షించబడాలి అంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ జరగాలి అనేది ఈరోజు మీటింగ్ యొక్క సారాంశం. దానికి అందరం సిద్ధంగానే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం లేదు నిజంగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అభ్యర్థిని నిలబెట్టి ఆ అభ్యర్థికి సహకరించకపోయినా, ఏకగ్రీవాలకు సహకరించిన, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదని ఖరాఖండిగా చెప్పేసినట్టున్నారు. ఖచ్చితంగా చెప్పారు. ఎస్, వాస్తవమే కదా. స్థానిక సంస్థల ఎన్నికలే చేయలేని వాళ్ళు నియోజకవర్గ ఎన్నికలు ఎలా చేయగలుగుతారు? ఇక్కడ ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తి అనర్హుడనే కదా అర్థం. సో ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి చోట అభ్యర్థిని నిలబెట్టాలి, గెలిపించుకోవాలి. గెలిపించుకోవటమే గెలిపే లక్ష్యంగా పనిచేయాలనేది వారి సూచన. అదేవిధంగా ఖచ్చితంగా అది వారు చెప్పిన మాకు, అంటే అది ఖచ్చితంగా మా నాయకుడు మాకు సూచిస్తారు. మా నాయకుడి యొక్క డైరెక్షన్లోనే వారి మాటే మాకు శిరోధార్యం కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటాం. అదేవిధంగా వారికి కూడా బహుమతిగా గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి, మొన్నే ఒక సర్వే కూడా వచ్చింది. ఆ సర్వేలో కూడా మీరు గమనించుంటారు. తెలుగుదేశం గ్రాఫ్ విపరీతంగా పడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎలక్షన్స్ జరిగితే గెలుపు బావుట ఎగరవేస్తుంది అనేటటువంటి ఆ సర్వే ఆత్మసాక్షి అనుకుంటా, టైటానియన్స్ ఏదో ఐఐటి వాళ్ళు ఏదో చేసినట్టుగా ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే, మేము ఆ సర్వేని వాటిని నమ్మి కాదు కానీ గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితికి అర్థం పడుతున్నట్టుగా ఆ సర్వే కూడా కనపడుతుంది. కాబట్టి ఆ మాట మాట్లాడేది మీకు అనుకూలమైన వాతావరణం ఉంది, సమర్థవంతంగా దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించకుండా వెనకడుగు వేయకుండా పోరాటం చేయాలనేటటువంటి ఒక స్ఫూర్తిని ఈరోజు ఇచ్చారా మీకు? రైట్, నెట్వర్క్ ఇష్యూ కనిపిస్తోంది. ఒకసారి అమరావతిలో మొన్నటికి మొన్న యోగేంద్ర యాదవ్ గారు, అలాగే అమరావతికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటిది, ఎటువంటి అన్యాయం జరుగుతోంది రైతులకు, రైతుల తరపున ఎలాంటి పోరాటం చేయాలనేటటువంటిది సి రామచంద్ర లాంటి ప్రముఖులు కూడా అక్కడికి వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి వారికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన గళమెత్తినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి
కొన్ని బైట్స్ విందాము. విన్న తర్వాత రామచంద్రయ్య గారు మనతో ఉన్నారు కదా, వారితో మాట్లాడదాం. రైతు ద్వారా సీడాక్సిస్ రోడ్డు మొన్న రిబన్ కటింగ్ చేశారండి. ఒక్క రైతును కూడా పిలవాలి. మా భూములు తీసుకొని ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా. ఒక్క రైతును కూడా పిలిచి వీళ్ళు మాకు చేశారు కదా, ఒక రైతును పిలిచి ప్రశంస చేస్తే వాళ్ళకి చాలా గౌరవం ఇచ్చినట్టు గవర్నమెంట్. అలాంటి పరిస్థితి కూడా మాకు లేదు. ఎవరైతే ఆ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కి భూములు ఇవ్వలేదో ఆ రైతుల్ని ఆ పొలాలను టార్గెట్ గా చేసి వాళ్ళ పొలాల పక్కన రిజర్వాయర్ అని, చెరువు అని పేరు చెప్పి మా పొలాల పక్కనే రిజర్వాయర్ 30 అడుగుల లోతులతో వేసి అవి విరిగి పడిపోతే అలాగైనా సరే వీళ్ళు రైతులు భయపడిపోయి పూలింగ్కి ఇస్తారని చెప్పి అలా నానా రకాలుగా వాళ్ళు చేస్తున్నారండి. అలాగే ఎవరైతే ఆ రైతు పూలింగ్కి ఇవ్వకుండా ఉంటాడో వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళని కూడా టార్గెట్గా పెట్టి వాళ్ళు ఏ కంపెనీలు ఉద్యోగం చేస్తున్నారు అలా కూడా ప్రెజర్ తీసుకొస్తున్నారండి. ఎలాగైనా సరే ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి భూమి తీసుకోవాలనేది వాళ్ళ ఆలోచన అండి. ప్లాట్ డెవలప్ చేసి 3 సంవత్సరాల్లో తిరిగి మీ ప్లాట్ డెవలప్ చేసేస్తామని చెప్పింది సార్. అది 12 సంవత్సరాలైనా కూడా తిరిగి ఇవ్వలేదు. అంటే ఇచ్చిన పూలింగ్ రైతుకి ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. మేము ఇప్పుడు కూడా పూలింగ్ ఇస్తామంటే డెవలప్ చేసిన ప్లాట్ ఈమెని చూపించండి, మేము పూలింగ్ ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నామండి. ఆనాడు ఆ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చాడు, మీరు సమృద్ధిగా ఇస్తేనే తీసుకోండి అని ఆయన చెప్పాడు వాగ్దానం. ఇస్తే తీసుకోమన్నాడు. ఈనాడు ఇబ్బంది పెట్టద్దు అన్నాడు. మరి ఆ మనిషి మాట్లాడతలే. ఇవాళ నారా లోకేష్ మా ఊరు ఎమ్మెల్యే, మా మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే, ఇట్లా కూర్చుని ఒక రోజు మా గ్రామ పెద్దలందరూ కూర్చోబెట్టి మాట్లాడవా అంటే ఒక్కరోజు కూడా అవకాశం ఇవ్వట్లేదు మాకు. I had said Amaravati is going to be the biggest land grab of this country, which is exactly what it has become. It is the largest land grab loot where farmers are being taken for a ride. Land pooling, which is all based on false dreams. ఎస్ రామచంద్ర గారు, అది రెండో దశ భూసేకరణకు సంబంధించి గ్రామాల రైతుల కాదు మొన్న గొడవ జరిగింది చూడండి. Yes. ఉండవల్లి, పెనుమాక, అవును, నిడమర్రు, ఎర్రబాళెం, ఇది మొదటి దశదే. ఓకే, ఇవి ఏంటి వాళ్ళ అభ్యంతరాలు? ఇవి ఉండవల్లిలో మొదటి నుంచి కూడా ల్యాండ్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉండేటివి. అంటే అమరావతి ప్రాజెక్టు వచ్చే సమయానికే ఉండవల్లిలో ₹1,00,000 ఎకరా ఉందని అనేవాళ్ళు. నేను ఎన్నోసార్లు వెళ్ళినప్పుడు కూడా. అప్పుడు ఏంటంటే 6 లక్షలు 8 లక్షల ఎకరా ఉన్న చోట కూడా మీరు 1000 గజాలు ఇస్తున్నారు, మాది ఆల్రెడీ ₹1,00,000 ఉంది, మాకు 1000 గజాలు ఇచ్చినా దాని ద్వారా మాకేం పెద్ద ఉపయోగం లేదని ఆ గ్రామాల్లో ఉత్సాహం చూపించలా రైతులు. ప్లస్ వీళ్ళు ఒక ఎడ్జ్లో ఉంటాయి ఈ గ్రామాలు, కోర్లో ఉండవు. మంగళగిరి నియోజకవర్గం కింద వస్తాయి, మండలం కూడా వేరు. అందుకని మొదటి నుంచి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. నిడమర్రు గ్రామంలో అయితే గ్రామ సభే తీర్మానం చేస్తుంది మా భూములు ఏవోమోనే, మొట్టమొదటిసారిగా 2014లోనే. సో ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ కోసం తీసుకోవడం అయితే ఒక ఎత్తు, కానీ ఇవ్వని వాళ్ళు అవసరం లేకపోయినా సరే ఎట్టి పరిస్థితులు అయినా సరే బెదిరించి లాక్కోవాలి అనేటువంటి ఒక పట్టుదల. అవసరం లేకపోతే ఎందుకు తీసుకుంటుంది అంటే మొత్తంలో కలుపుకోవచ్చుగా. ఒకటి ముక్కలు మిగిలిపోకుండా. ముక్కలు కూడా కాదు, ఇవి చాలా స్ట్రెచ్ ఉంది. అంటే దూరంగా ఉన్నాయా? అంటే బార్డర్లో వస్తాయి. బార్డర్లో కలుపుకుంటే కొంచెం పెద్దదవుతుంది. కానీ యాటిట్యూడ్ ఏంటంటే ఇక్కడ మెయిన్ యాటిట్యూడ్. వ్యతిరేకించిన వాళ్ళని, ఎదిరించిన వాళ్ళని, ఇన్ని రోజులు ఇవ్వకుండా ఉన్న వాళ్ళని అట్లా వదిలేయడానికి లేదు. ఇది ప్రధానం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మొత్తం బాడీ లాంగ్వేజ్ కానీ, అఫీషియల్ మెషనరీ పనిచేసేటువంటి తీరు కానీ అట్లా ఉంటుంది. అవసరానికైతే ఇస్తారు. ఉండవల్లిలో కూడా 9.3 ఫామ్ మీద సంతకం చేశారు చాలా మంది. 9.3 ఏంటంటే 9.14 మీద సంతకం చేస్తే మీరు భూములు ఇస్తున్నారు, ప్రభుత్వం ఎప్పుడు మీకు డెవలప్డ్ ప్లాట్ ఇస్తే అప్పుడు తీసుకుంటారు. ఆ వెయిటింగ్ లో నీకు ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది, ప్లాట్లు ఉన్నాయి కానీ లేఅవుట్లు డెవలప్ కాల. 9.3 సంతకం చేస్తే మేము ఇస్తాం, మాకు ప్లాట్ రెడీ చేసి ఇవ్వండి. సో రెడీమేడ్ ప్లాట్ ఇవ్వండి, భూమి తీసుకోండి అంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా నేను భూమి ఇస్తాను, నాకు ప్లాట్ ఇవ్వండి, డెవలప్డ్ ప్లాట్ ఇవ్వండి. అది మీరు ఎన్ని రోజులు కావాలంటే అప్పుడు అన్ని రోజులు, నా భూమి అంతవరకు నా చేతిలో ఉంటుంది. సంతకాలు 9.3లో ఉంది. సంతకాలు చేయించుకున్నారు, చాలా రోజుల క్రితం సంతకాలు చేసినారు వీళ్ళు, కానీ ప్లాట్స్ సిద్ధంగా చేయడం ప్రభుత్వానికి లేదు. సో అందుకని ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ నోటీసులు ఇచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇవ్వకపోతే ల్యాండ్ అక్వైర్ చేస్తాం. అక్వైర్ చేస్తే కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం లేటెస్ట్ హైయెస్ట్ మార్కెట్ వాల్యూ ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో హైయెస్ట్ మార్కెట్ వాల్యూకి ఆన్ పేపర్
ఎంత ల్యాండ్ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ ల్యాండ్ ప్లస్ దానికి డబుల్ ఆర్ త్రిబుల్ అనేది కొన్ని ఫార్ములా ప్రకారం ఇవ్వాలి. ఉండవల్లిలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి దీనికి అనుకూలంగా. నేను ఇంకోటి అడుగుతాను సార్, ఇక్కడ నాకు ఇంకో డౌట్ ఉంది. ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఉంది, ఇచ్చిన వాళ్ళకి డెవలప్ చేసినటువంటిది రెసిడెన్షియల్ ప్లాట్ కానీ కమర్షియల్ ప్లాట్ కానీ ఇవి ఇవ్వడం అనేది ఉంది. అక్విజిషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ ప్యాకేజ్ వర్తించదు, ఏం ఉండదు. మీకు ఒక కాంపన్సేషన్ ఇస్తారు, క్యాష్ కాంపన్సేషన్ ఓవర్, ఓకే అంతే. ఇట్స్ వన్ టైం సెటిల్మెంట్. అది 2013 భూసేకరణ చట్టం కింద వర్తించేలా ఇస్తారా? దాని ప్రకారమే చేయాలా. ఓకే. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే సామాజిక అధ్యయన నివేదిక, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. కొన్ని వేల ఎకరాల్లో భూముల్లో వ్యవసాయం మానేసినప్పుడు బలవంతంగా వీళ్ళందరికీ ఏమవుతుంది, దాని యొక్క ప్రభావం ఏంటి. కానీ 2018లో చంద్రబాబు నాయుడు గారు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చినారు. అది కేంద్ర చట్టానికి ఆ స్థాయిలో అమెండ్మెంట్ చేయకూడదు, కానీ ఎక్కడో కొంత వెసులుబాటు ఉంది అని చెప్పి ఈ సామాజిక అధ్యయనం మేము చేయాల్సిన అవసరం లేదు అని వాళ్ళు ఎగ్జామ్ చేసుకున్నారు. ఇది సో ఇప్పుడు ఉండవల్లిలో జరుగుతుంది ఏంటంటే ఆ మార్కెట్ రేట్ ప్రకారం అక్కడ 5 కోట్లు 6 కోట్లు వెళ్ళింది ఆన్ పేపర్ ఇటీవల కాలంలో. నువ్వు దాని ప్రకారం నీకు ఇస్తే తీసుకోవడానికి వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ దాని ప్రకారం ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. సో ల్యాండ్ వాల్యూస్ పెంచకుండా గత అనేక సంవత్సరాలుగా ఈ గ్రామాల్లో నీకు ఇప్పుడు నేను ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటే నీకు తక్కువ వస్తుంది కాబట్టి ల్యాండ్ పూలింగ్ లేవు, ఈ విధంగా బెదిరిస్తూ పోతా ఉంది. దురదృష్టం ఏంటంటే కోర్టులు కూడా రైతులకు అనుకూలంగా లేవు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాలకు అనుకూలంగా తీర్పులు ఇవ్వడం వల్ల ఇక్కడ ఇబ్బంది అవుతా ఉంది. అది అక్కడ జరిగింది. ఎస్ చంద్రశేఖర్ గారు, రాష్ట్రం అమరావతి కోసం చేస్తున్నటువంటి అప్పు ఈ రాష్ట్రానికి గుదిబండ, లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మనల్ని నమ్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారే గుదిబండ? ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఐరన్ లెగ్ లాంటి వాళ్ళు. వారు వచ్చిన ప్రతిసారి అప్పుల ఆంధ్రాగా ఏపీని మార్చేస్తూ ఏ అంటే అప్పు, పి అంటే ప్రైవేటు వాళ్ళు, ప్రతి ఒక్క వ్యవస్థని ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టేయడం, ధారాదత్తం చేసేయటం, కోట్ల రూపాయల డబ్బు కమ్ముడయ్యేటటువంటి ప్లాట్లని రూపాయికి ₹1 ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేయటం. 17 మెడికల్ కాలేజీలని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం తీసుకొస్తే ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తానన్నటువంటి వ్యక్తికి ప్రజల మీద, పేదల మీద కనికరం ఉంటుందా? కర్కశం ఉంటుంది, అంతే తప్ప పేదల మీద కనికరం ఉండదు. ఈ ప్రాజెక్టే తీసుకుంటే అమరావతిలో 3 సంవత్సరాల లోపల ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలనేది మొట్టమొదట వాళ్ళు 2015లో భూమి పూజ చేసినప్పుడు చెప్పినటువంటి అంశం. 3 సంవత్సరాల్లో 51,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేసి ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి, 2019 కల్లా ఈ యొక్క అమరావతిని పూర్తి చేయాలనేది సారాంశం. ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ మీద మాట్లాడుతూ ఉంటాడు తప్ప 2015 నుంచి 19 వరకు గుడ్డిగుల్లాలకి ఏమన్నా పళ్ళు దోమారా? ఏం పని చేశారు? ఈ రోజుకి పునాదుల్లో నీళ్లెత్తుకునేటటువంటి పరిస్థితి, పడవల్లో అధికారులు పర్యటించేటటువంటి పరిస్థితి, ఎక్కడ చూసినా సీడ్ యాక్సెస్ రోడ్డు కుంగిపోయినటువంటి సంఘటన, 100 కోట్ల రూపాయలతోటి రోడ్లు కిలోమీటర్లు వేస్తున్నటువంటి ఘటనలు, ఇదంతా అవినీతి తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా దాదాపుగా 2,28,000 ఎకరాలని భూమిని సేకరిస్తున్నారంటే ఇది ప్రజల కోసం. ఏం కడతారు అక్కడ? దీనిలో ఆఫీసులు కడతారా? ఒక రాజధాని అంటే ఉండాల్సింది ఏమీ లేదు. ఈ రోజు వరకు ఒక కంపెనీ భవిష్యత్తులోనైనా ఏం కట్టాలి అక్కడ? ఏం కట్టగలం అక్కడ? రియల్ ఎస్టేట్, లక్షల ఎకరాలు తీసుకొని రియల్ ఎస్టేట్ ఎస్ సార్, ఎక్కడా కూడా గవర్నమెంట్ ఒక రాజధాని నిర్మించడానికి ఇన్ని లక్షల ఎకరాలు తీసుకున్నటువంటి చరిత్ర లేనే లేదు. దానిలో ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారిక భవనాలు కట్టాలి తప్ప, అధికారుల కోసం నిర్మాణాలు జరగాలి తప్ప అంతకు మించి ఏముంటుంది? మీరు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటటువంటి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. పేరు నచ్చకపోతే మీ ఇష్టం వచ్చింది కూడా పెట్టుకోండి, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నాన్ని కలిపి ఇదొక ప్రాజెక్ట్ కింద తీసుకోండి అన్నారు. దానిలో ఉన్నటువంటి అంశం ఏంటి? చాలా స్పష్టంగా దానిలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గర, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, గుంటూరులో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఈ 3 కూడా ఫైనాన్షియల్ గా ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి ఒక వ్యవస్థలు. బ్రిటిష్ కాలం నాడే మచిలీపట్నం నుంచి వ్యాపార వర్తకాలు జరిగినటువంటి చరిత్ర మన సొంతం.
అలాంటి చోట్లు ఈ మూడు గాని కలిస్తే ఒక మంచి హబ్గా తయారవుతుంది. బిజినెస్ చేసుకునేటటువంటి వాళ్ళకి, రవాణా చేసుకునేటటువంటి వాళ్ళకి అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుంది. చేయవలసింది కనెక్టింగ్ రోడ్లు తప్ప మిగిలిన లేవు. భవనాలు, భవంతులు, గవర్నమెంట్ స్థలాలు అన్ని ఉన్నాయి కాబట్టి చాలా అతి తక్కువ ఖర్చుతోటి ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంది అనేది ఇది ప్రాక్టికల్ ఐడియా. ఇది అసలు జరగనటువంటి అంశాన్ని 51,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పనులు చేయడానికే చేతగానటువంటి ఈ అసమర్థ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు విలువైన సమయాన్ని వృధా చేసి ఓటుకు నోటు కేసులో పట్టుబడి తెలంగాణలో ఉన్నటువంటి మన హక్కుని వదిలేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసులు పెడతాడేమోనని భయపడి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి ప్రజలకి గుదిబండగా అమరావతిని మార్చారు అనేది వాస్తవం. ఎందుకంటే సరే ఏదైనా ఒక డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు వ్యాపార సంస్థలు ఏవైనా కానీ అక్కడ నిజంగా కానీ వైబిలిటీ ఉంటే అక్కడ పెట్టుబడులు పెడతాయి. ఈ రోజుకి ఒక 3 స్టార్ హోటల్ రావడానికి కూడా వెనకడుగు వేస్తుందంటే అక్కడ ఆ సామర్థ్యం లేదు అని. రోడ్డుకి దూరంగా కనెక్టింగ్ లేకుండా దాదాపుగా 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే, ప్రత్యేకంగా సందుల్లో గొంతుల్లో ప్రయాణిస్తే తప్ప చేరుకోలేనటువంటి ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని అది సారవంతమైనటువంటి వ్యవసాయ భూమిని, కన్స్ట్రక్షన్ కి పనికిరానటువంటి భూమిని, దాదాపు 100 కోట్లు వృధాగా బేస్మెంట్లకే ఖర్చు అయ్యేటటువంటి భూమిని తీసుకొని కావాలని ఒక నియంత పోకడలకు పోయి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఆయన చెడిపివేస్తూ ఒక గుదిబండగా మారారు చంద్రబాబు నాయుడు గారు. అప్పులుగా 2 కోట్లు పెట్టి ఎమ్యూనిటీస్ తయారు చేసేది ఏందండి? 2 కోట్లకి ఎకరం భూమి ఎక్కడైనా వస్తుంది. అట్లాంటిది కేవలం ఎమ్యూనిటీస్ కోసం 2 కోట్ల రూపాయలు ఎకరానికి పెట్టాలంటే 2,30,000 ఎకరాలకి ఎవరు డబ్బు తీసుకొచ్చి ఎవరు తీయాలా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అద్దాలకే 2,500 కోట్లు. ఇప్పుడు మీరు చూడండి 47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా అక్కడ ఒక సింగిల్ నివాసం కనపడట్లా. సింగిల్ నివాసం, ఒక సామాన్యుడు ఇళ్లు కొట్టుకున్నటువంటి చరిత్ర అక్కడ లేదు ఇప్పటికీ. దాదాపు 13 సంవత్సరాలు కంప్లీట్ అయినా గానీ ఒక సామాన్యుడు కూడా ఇళ్లు కట్టుకోవడానికి ముందుకు రానటువంటి ఆ ప్రాంతం మీద, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మీద నీళ్లు చిమ్మేస్తున్నాడు తప్ప దాన్ని తీసుకొచ్చి రాజధాని పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒకటి సింపుల్ విషయం. తెలుగుదేశం నాయకుల చేతుల్లో ఎంత భూమి ఉందో చూడండి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి అంతా తెలుగుదేశం నాయకుల చేతుల్లోనే ఉంది. నారాయణ విద్యా సంస్థలు కావచ్చు, హెరిటేజ్ సంస్థ కావచ్చు, వాళ్లకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం డబ్బు పెట్టినట్టు అవి కొన్నటువంటి వాళ్లే గాని ఎవరన్నా ఒక కంపెనీని తీసుకొచ్చారా అమరావతి చుట్టుపక్కల? ఈ పేర్లు చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఒక్కరన్నా ఒక కంపెనీ తీసుకొచ్చి 1,000 మంది 2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగారా? ఇది వాస్తవ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి తీరు మారాలి, ప్రజల మీద ఆలోచన చేయాలి, ప్రజల మీద అప్పుల్ని పెట్టడం మానివేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. సార్ 48,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 4,60,000 కోట్ల రూపాయల అప్పులకే అమరావతి వెళ్లబోతోందనేది ఒక లెక్క ప్రకారం మనకు తెలుస్తోంది. ఇదంతా మన దగ్గర ఉన్నటువంటి లెక్క. అయితే లెక్కలో లేనిది మనల్ని లెక్క పెట్టకుండా లెక్కలేనంత ఏ రకంగా దోచేశారని చెప్పడానికి ఓటి జోలి బట్టి అడుక్కున్నారు. 2 హుండీలు పెట్టారు సచివాలయంలో. 3 ఇటుకరాయి పేరుతో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుకరాయికి దానం చేయండి అని చెప్పి అది కూడా దోచేశారు. వాటికి ఏమైనా లెక్క ఉందా? శ్వేతపత్రం రిలీజ్ చేశారా? ఆ డబ్బంతా ఎటుపోయింది? అందులో నా 2 గాజులు వేసుకున్నానంతగా చాలా మంది వేసేసారే, నా 2 గాజులు పోయాయి ముఖేష్ యాడ్ లాగా. మరి ఏమైపోయింది ఆ డబ్బంతా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో చూడండి. ఈ అప్పులు చాలకుండా, తెచ్చినవి సరిపోకుండా ఇంకో రకంగా ఈ విధంగా తీసుకున్నటువంటి జోలి పట్టి సంపాదించిందంతా ఎటుపోయింది. ఒకసారి ఆ విజువల్స్ కూడా వేయండి. ఆడియో ఉంటే ఇవ్వండి. పుణ్యశీల గారు,
ఇప్పటి వరకు లెక్కలోకున్నది మన దగ్గర ఉన్నటువంటి లెక్క ప్రకారం ఎంత అప్పు చేశారు, ఎంత అప్పు చేయబోతున్నారో చూసాం. చాలా వాటికి సమాధానం చెప్పాలి కదా, అన్నిటికీ ఒక Yes, sir. అకౌంటబిలిటీ ఉండాలి కదా. అందులో ముఖ్యమంత్రి గారు కదా, ఆయన అమరావతి పైన ప్రేమతో నిర్మాణం జరుపుతున్నారు కదా. మరి జోలెపట్టి ఆడుకున్నది లేకపోతే జోలెపట్టి సంపాదించింది, ఇటుకరాయి పేరుతో వెబ్సైట్లు పెట్టి తీసుకున్నటువంటి డబ్బు, సచివాలయంలో పెట్టినటువంటి హుండీలు, ఇవన్నీ కూడా ఎంత కలెక్ట్ అయ్యాయి, వీటిని దేనికి ఉపయోగించారు, ఆ డబ్బంతా ఏమైపోయింది, ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ముందుగా మీకు వీవర్స్ కి ప్యానెల్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. నమస్తే. సార్ నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. మీరు అకౌంటబిలిటీ అది అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ పదానికి చంద్రబాబు నాయుడు గారికి అర్థమే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే అసలు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారితో నా పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసి 15 years సార్. అసలు ఎంటైర్ పొలిటికల్ జర్నీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి పొలిటికల్ జర్నీస్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరిలో కల్లా కలెక్షన్ కింగ్ ఆఫ్ బెస్ట్ పొలిటీషియన్ ఎవరయ్యా అంటే మన చంద్రబాబు నాయుడు గారు సార్. అసలు ఆయన చేసేటటువంటి కలెక్షను ఏ సందర్భాన్నైనా సరే పుణికి పుచ్చుకుని ఎవరు చెయ్యను కూడా చెయ్యలేరు. అసలు అది నా భూతో నా భవిష్యత్ సార్. ఇది మాత్రం 100%. ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు శ్వేతపత్రం అని అడుగుతా ఉన్నారు. మనం అంతకు ముందు కూడా విజయవాడలో ఈయన గారు మరి కూటమిగా ఏర్పడిన తర్వాత ఆ వచ్చిన మొదటి సంవత్సరంలోనే విజయవాడకి వరదలు వచ్చినాయి. మీకు జ్ఞాపకం ఉంది కదా సార్. ఆ వరదలు వచ్చినప్పుడు సుమారుగా విజయవాడని మళ్ళీ ఇమ్మీడియట్లీగా యాజ్ ఇట్ ఈజ్ రూపం తీసుకొచ్చేస్తాను, అందరూ తలా ఒక చెయ్యి వెయ్యండి అంటూ అనౌన్స్మెంట్లు ఇచ్చి మరి ఈయన్ని చూసే మరి ఎవరొచ్చి ఏం దానాలు చేసేస్తారో నాకైతే తెలియదు కానీ సార్ 560 కోట్ల రూపాయలు సుమారుగా అప్పుడు కలెక్ట్ చేయటం కూడా జరిగింది. అసలు విచిత్రం ఏంటంటే 100 కోట్ల రూపాయలు అసలు అగ్గిపెట్టెలకి కొవ్వొత్తులకి ఖర్చు అయిందని చూపించారు. అందులో అగ్గిపెట్టెలకి 100 కోట్లు, అగ్గిపెట్టెలకి అసలు ఎంత దారుణంగా అంటే దాని గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో కూడా మనం మాట్లాడటం కూడా జరిగింది సార్. కానీ ఎక్కడా కూడా అంటే ఆ నేత ఎలా ఉంటారో ఆ పార్టీకి సంబంధించిన ఉన్నటువంటి ప్రతినిధులు కూడా అలాగే ఉంటారు కదా సార్. కవరేజీ కార్యక్రమాలు తప్ప బాధ్యతగా ఒక్క సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు లేవు. సో ఆ 560 కోట్లకే మీరు ఆనాడు ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేయకపోతే ఈ రోజున మరి ఈ అమరావతి పేరుతో ఆయన జోలె పట్టిన పాపం మన ఇటుక అని చెప్పినా మరి 1000 కోట్లు వచ్చినా 2000 కోట్లు వచ్చినా మీకు నాకు చెప్పాల్సిన అవసరం ఏంటి సార్? ఆయన కష్టపడి జోలె పట్టారు. మీరు భలేవారు సార్. ఏం మాట్లాడతారు సార్ మీరు? అసలు అకౌంటబిలిటీ ఉండాలి కదండి. ఆయన కష్టపడి జోలె పడితే మాత్రం అకౌంటబిలిటీ అంటే అకౌంటబిలిటీ ఆయనకుంటుంది. ఎందుకంటే అమరావతి కోసం అలాగే విజయవాడ వరదల కోసం నేను అడిగితే ఇచ్చారు. సో ఎంత కలెక్ట్ అయింది, దాన్ని ప్రజలకి ఏదో నామమాత్రంగా ఖర్చు పెడుతున్నానని ఏ రకంగా ఇది చేసుకోవాలి, మనకెంత మిగిలింది అనేది మాత్రమే అకౌంటబిలిటీ ఆయన చూపించుకుంటారు తప్ప అది ధైర్యంగా ప్రజల ముందుకి ఫోకస్ చేసేటటువంటి ధైర్యం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి తెలియదు సార్. భువనేశ్వరి మేడం గారు కూడా ఒక గాజు ఏదో ఇచ్చినట్టున్నారు, అప్పుడు ఏదో ఒక దీంట్లో ఈ చందాలో ఇచ్చినట్టున్నారు, నాకు గుర్తున్నంత. నేను సైతం అంటూ ఇచ్చారు కదా సార్ ఆ మహాతల్లి. మరి మేడం గారు అడగాలి కదా ఏమైపోయింది కలెక్ట్ చేసిన డబ్బంతా. అసలు వాస్తవంగా అయితే ఆవిడ కూడా అడగాలి సార్. నా గాజులు తీసుకున్నారు, ఇంతవరకు అమరావతి పరిస్థితి ఎంతవరకు వచ్చింది, రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు, అమరావతిని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ అని చెప్పావు, మరి అందరి దగ్గర నుంచి కూడా మరి ఇప్పటి వరకు మొదటి దశ కింద మన చేతిలో 53,000 ఎకరాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు రెండో దశ మూడో దశ అంటూ లిటరల్లీ 2,30,000 ఎకరాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇంతవరకు ఏ రైతుకి కూడా నిజంగా డెవలప్డ్ ప్లాట్స్ రిటర్నబుల్ ప్లాట్స్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసి ఇంతవరకు ఇవ్వలేదు. అసలు వచ్చేసారి నీకంటూ ఈ అమరావతి పేరు చెప్పుకుంటే అసలు ఓట్లేసే ప్రజలు ఉంటారా?
అని చెప్పిన ఆవిడ వాస్తవంగా అయితే ఈ రాష్ట్ర ప్రజలందరి కోసం ఆవిడ అడగాల్సినటువంటి బాధ్యత ఆవిడకు ఉంది సార్. ఎందుకంటే ఇందాక చంద్రశేఖర్ సార్ చెప్పారు అదేంటి కమర్షియల్ కి సంబంధించినటువంటి ఏ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఈవెన్ హోటల్స్ కానీ అక్కడ రావడానికి ప్రయత్నం చేయడం లేదు అంటే అమరావతిని ఏ రకంగా మనం ఆలోచించాలి అని వారు చెప్పడం జరిగింది సార్. నేను చెప్తా ఉన్నాను సార్, ఈవెన్ హెరిటేజ్ సంస్థని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సొంత సంస్థ అయినటువంటి హెరిటేజ్ సంస్థకి సంబంధించినటువంటి యూనిట్ ని కూడా ఇటీవలే మనం కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లోనే వాళ్ళు యూనిట్ ని తెరిచినటువంటి పరిస్థితి సార్. అది కూడా తీసుకొచ్చి అమరావతిలో పెట్టలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఏ రకంగా ప్రజల మీద ఇది అద్భుతం, ఇది దేవతల రాజధాని, ఇక్కడ మరి దేవతలు తప్ప మనుషులు ఉండలేరు అని చెప్పని ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తారు సార్? ఇప్పుడు ఇంత అప్పు ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,30,000 కోట్ల రూపాయల అప్పు చేసి దానికి అకౌంటబిలిటీ, ఎందుకంటే 2,72,000 కోట్లేమో మరి డైరెక్ట్ డీబీటీ ఆర్ నాన్ డీబీటీ రెండిటి పరంగా కూడా ఆయన చేసినటువంటి అప్పుకి ఈచ్ అండ్ ఎవ్రీ రూపీకి కూడా మనం ఈ రోజు ఆర్టీఏకి వేసినా కూడా మనకి మనకి ఆ డీటెయిల్స్ అనేవి మనకు వస్తాయి సార్. కానీ నేను అడుగుతా ఉన్నాను సార్, 14 to 19లో 5,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇదే అమరావతి పేరు మీద. ఇప్పుడు వచ్చిన తర్వాత మీరే ఇప్పుడు మీ మాటల్లో కూడా మరి రెండోసారి మనం తెలుసుకోవడం జరిగింది 47,000 కోట్లు లిటరల్లీ అని చెప్పని. అలాగే వాళ్ళు ఈ 53,000 ఎకరాల్లోనే మరి ఒక 25 ఎకరాల్లో కట్టేసేసి మిగిలిన 30,000 ఎకరాలు కూడా అమ్మేసి అసలు ఈ రాష్ట్రానికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అప్పనేది లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని కడతామని చెప్పని నిమిషానికో మాట నిమిషానికో వ్యవహారం చేస్తూ ఉన్నారే గాని ఎక్కడైనా అకౌంటబిలిటీ అనేటటువంటి మాటకి ఎక్కడైనా నీతి నిజాయితీ ఉందా? కాబట్టి నేను అనేది సార్, అసలు అమరావతి అనేది ఒక బూటకం. బూడిద పార్టీ అధ్యక్షుడు చిట్ట చివరికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి బూడిదే మిగులుస్తాడేమోనని రాష్ట్ర ప్రజలు విలవిల్లాడిపోతా ఉన్నారు. సో ఈ యొక్క పరిస్థితులన్నింటినీ వివరిస్తూ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో విజయబావుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగరవేయబోతా ఉంది. ఇదైతే మాత్రం తథ్యం సార్. రామచంద్ర గారు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాన్ని ఎట్లా నిర్వచిస్తారు? ఒకటి, అమరావతిని చూస్తుంటే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ లాగా కనిపిస్తోంది మీకు? లేదండి, అది అట్లా కావడానికి వీలు లేదు. ఎందుకంటే ల్యాండ్ స్పెక్యులేషన్ ఆధారంగా అంటే కేవలం భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే ఆ భూములు అమ్మి ఒక నగరాన్ని నిర్మించిన చరిత్ర ఇండియాలో లేదు ఇంతవరకు. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయరు, మనం ఇండియా వరకు టేకప్ చేస్తే. దీంట్లో ఒక 2 గుర్తు చేయాల్సినది ఏంటంటే, ఎగ్జాక్ట్లీ 10 years బ్యాక్ ఈరోజు నాకు ఫేస్బుక్ గుర్తు చేసింది. స్విస్ ఛాలెంజ్ మీద నేను ఒక వ్యాసం రాశా సాక్షి ఫేస్బుక్లో వేస్తే. ఆ రోజు ఆ స్విస్ ఛాలెంజ్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నింటినీ లోతుగా చూసిన తర్వాత మొదటిసారిగా నేను ఆ టైంలో అన్నట్టు గుర్తు, ఇది ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద గుదిబండ కాబోతుందని 10 years బ్యాక్ అన్నట్టు నాకు గుర్తు. అప్పుడే వ్యతిరేకించారు మీరు ఆ రోజు? వ్యతిరేకించి నేను సాక్షిలో ఎడిట్ పేజీలో పెద్ద వ్యాసం రాశా. ఇది మొత్తం స్విస్ ఛాలెంజ్ పేరుతో తనకు కావాల్సిన వాళ్ళని మళ్ళీ టెండర్లకు పిలిచి వాళ్ళకే ఇవ్వడం. స్విస్ ఛాలెంజ్ ఏంటంటే మొత్తం లాభాలు ఫస్ట్ సింగపూర్ కంపెనీలకు వెళ్ళిపోతాయి. ఆ తర్వాతనే ఆ సింగపూర్ కంపెనీలతో ఉన్న లాలూచి పైకి ఎన్ని చెప్పినా అది ఈ రోజుకు మళ్ళా తిరిగి 24 తర్వాత మళ్ళా కొనసాగుతాం. దాంట్లో ఇంకొకసారి ఎప్పుడన్నా వెళ్దాం. సో ఆ రోజు నేను అన్నది నాకు వచ్చినటువంటి ఒక ఇంట్యూటివ్ ఫీలింగ్, దీనన్నీ చూస్తున్నప్పుడు ఇది ఒక గుదిబండ కాబోతుంది ఆంధ్రప్రదేశ్కు అని. వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ బట్ అది ప్రాక్టికల్గా ఈరోజు మన ముందు తెలుస్తుంది. ఇప్పుడు 53,000 ఎకరాలు ప్లస్ ఇంకొక 1,75,000 ఎకరాలు అంటున్నారు. ఇంకొకటి ఈ 2 కోట్లు ఏదైతే మీరు అంటున్నారో పర్ ఏకర్, ఇది 2014-19 మధ్య 1.5 crore ఉండేది అది ఎకరాకు. ఇటీవల ఒక 2-3 months బ్యాక్ ఒక గ్రూప్ ఆఫ్ 20 ఆర్కిటెక్ట్స్ వీళ్ళు అఫీషియల్గా ప్రభుత్వంతో అమరావతికి సంబంధించి ఏదో ఒక దశలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, కొంతమంది గమనిస్తున్న వాళ్ళు నన్ను పిలిచినారు. అందులో తెలిసిన వాళ్ళ వల్ల ఒక హాఫ్ డే సాలిడ్ జరుగుతుంటే ఇవన్నీ వచ్చినాయి. అందులో ఒక ఆయన ప్రభుత్వంలో ఉండి పనిచేసి బయటకు వెళ్ళిపోయిన ఆయన వస్తూ 1.5 crore చాలా ఎక్కువ అన్నాడు.
అది గుర్తు చేయడం కోసం నేను చెప్తున్నా. Okay. ఆ. 1.5 crore ఆయనకి అప్పటికి 2 అయింది తెలియదు. 1.5 crore పర్ ఏకర్ కంటే చాలా ఎక్కువ, రాష్ట్రం భరించలేదు దీన్ని. అప్రాక్సిమేట్లీ ఎంత ఉండదు సార్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం? అంటే మనకు సాయిల్ బట్టండి, వాళ్ళు ఏం చెప్పలేదు. ఎందుకంటే అక్కడ 1.5 అనేది చాలా చాలా ఎక్కువనే ఆ రోజు ఆయన 2 కోట్లకు వెళ్ళిపోయింది ఇక్కడ. ఇప్పుడు 2 కోట్లు వెళ్ళింది. ఈ 4 లక్షల ఇది 2,28,000 ఎకరాలకంటూ పోవడం జరిగితే జరగకూడదు, జరగకుండా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్షం మీద, ప్రజల మీద. ఎట్లా ఇక అక్కడ వాళ్ళ చేతిలో సామ్రాజ్యం అధికారం రెసిస్టెన్స్ రావాలి ఈ విధంగా ఇష్టాపూర్వకంగా. ఇప్పుడు రెండో దశలో కూడా ఎవరు ముందుకు రాకపోతే ముందుకు రావడం లేదు అంతగా. కాదు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు భూములు ఇవ్వను అంటే వాళ్ళకి ఆ భూముల్లోకి వాటర్ వదిలేయడము, లేకపోతే అది గండి మొదటి కొట్టడము. దశలో. లేటెస్ట్ గా కూడా జరుగుతున్నాయి కదా కొన్ని. రెండో దశ పూలింగ్ లో కదా ఇంకా ఆ వరకు వెళ్ళాలి. మొదటి దశలో ఇచ్చిన వాళ్ళ మీద ఆ విధమైన నిర్బంధం కొనసాగుతా ఉంది. సో వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, అభినందించాలి ఈ 4 గ్రామాల వాళ్ళు. నేను చెప్పేయండి, ఇప్పుడున్న 53-54 ఎకరాలకు మించి రెండో దశ నుంచి ఈ ప్రభుత్వం భూములు రైతులను మభ్యపెట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టి భూములు తీసుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్ సమాజం అడ్డుకోవాలనేది నా యొక్క అభిప్రాయం, నా పిలుపు. ఎందుకంటే ఇది ఇంక పెరిగే కొద్దీ ఎకరాలు ఈ 2 కోట్ల దాటి 2.5 కోటి అవుతుంది పర్ ఏకర్. అవును, ఈ రోజు 2 కోట్లు, రేపు ఇంకొక 4-5 పోతే అన్ని పెరిగిపోయినాయి. సో ఇది పెరగాలి, అట్లా అయిపోతుంది. సో ఈ రాష్ట్రం మీద ఇప్పుడున్నటువంటి 54,000 ఎకరాలు ఒక రూపురేఖలకు రావాలంటేనే ఇంకొక 1,00,000 కోట్ల అప్పు అయితే కానీ కాదు, యాజ్ ఆన్ టుడే ఉన్నదానికి. ఇప్పుడు మీరు చెప్పిన దానికి 47,000 కోట్ల పైన 387 అన్నారు కదా, దానికి ఇంకొక 300 కోట్లు యాడ్ చేయాలి. జస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఈ సంవత్సరం రైతులకి కౌలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 300 కోట్లు అప్పు తీసుకుంటా ఉంది. అంటే రైతులకు ఇచ్చే కౌలు కూడా అప్పు చేసి ఇవ్వాల్సిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే రూపాయి అప్పు తెచ్చి ఒక రాజధాని నిర్మించినటువంటి ఒక ఇగ్నానిమస్, అంటే ఏమంటారంటే మరి మీరు 300 కోట్లు కూడా అప్పు తీసుకురావాల్సి వస్తే, రైతులకి ఇచ్చే కౌలు కూడా అప్పు తీసుకురావాల్సి వస్తే అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఎలా అవుతుంది అంటే వాళ్ళు అన్నట్టు సెల్ఫ్ ఫైనాన్స్ కందాం. 9th April 26న ఇది టీడీపీ అఫీషియల్ పేజ్లో, సోషల్ మీడియా పేజ్లో మా దగ్గర ప్రభుత్వం దగ్గర 2,300 ఎకరాలు ఉంది యాజ్ ఆన్ టుడే. ఇది ఇప్పటికిప్పుడు అమ్మితే అంటే వాళ్ళు లెక్క వేసిందంటే 12 కోట్లు లెక్క వేస్తారు. ఇప్పటికిప్పుడు అమ్మితే 27,600 కోట్లు వస్తుంది. బట్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ వస్తుంది, అది అమ్మేసి అప్పులు తీర్చొచ్చు అనేది అన్నారు. 3 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తూ 5,000 ఎకరాలు ఉంది మా దగ్గర, సో 25 కోట్ల లెక్కన అమ్మితే కూడా 1,00,000 కోట్లు వచ్చేసింది, తీరుస్తూ ఉన్నారు అనుకుందాం ఫర్ ఎ మినిట్. మరి మొత్తం మీరు అమరావతి మీద పెట్టేదానికి ఒక సపరేట్ అకౌంట్, సపరేట్ బడ్జెట్ పెడుతూ ఉంటే 2 టాలీ వేసుకోవచ్చు. మీరు బడ్జెట్లోంచి ప్రొవైడ్ చేసుకుంటున్నారు దానికి ప్రొవిజన్. ఈ అప్పులని తెచ్చి ఎక్కడ ఎవరికి ఇస్తున్నారో సపరేట్ అకౌంటింగ్ లేదు. బడ్జెట్లో తెచ్చిన అప్పులకి 2014-19 మధ్యలో తెచ్చిన అప్పులకి ఈరోజు రీపే చేయడానికి కూడా 800 పైచల కోట్లు బడ్జెట్లోనే కేటాయిస్తున్నారు. మరి ఇప్పుడు ఎట్లా? రేపు ఇది 20 కోట్ల లెక్కన అసలు అమ్ముడు పోకపోతే ఏమవుతుంది, ఎవరు వచ్చుకుంటారు? 20 కోట్ల లెక్కన. ఇవన్నీ చెప్పడానికి ఏంటంటే ఇది ఒక మోసం అండి. నేను ఆ రోజు నుంచి అంటున్నా, 2016-15 నుంచి అంటూ ఉండే ఈజ్ అన్ అవుట్ రైట్ మోసం. మొదటి మోసం రైతుల్ని, రెండో మోసం ఆ గ్రాఫిక్స్, మూడో మోసం ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో రాష్ట్రం మీద సార్. చంద్రశేఖర్ గారు, ఐఎమ్ సారీ సార్, సమయం మించిపోయింది, మీకు రెండోసారి మాట్లాడే అవకాశం ఇవ్వలేకపోతున్నా. మరో చర్చలో తప్పనిసరిగా డీటెయిల్డ్గా చర్చిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ చర్చలో జాయిన్ అయినందుకు చంద్రశేఖర్ గారు, అలాగే బండి పుణ్యశీల గారు, రామచంద్రయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.